ఎక్కడ కూడా కొట్టివేతలు లేవు. ఈ రోజే కొట్టివేతలు వచ్చినాయి. సిడిపిఓ గారు మేము వచ్చేటప్పటికి ఉన్నారు ఇక్కడ. మీదే మిమ్మల్ని మీకు మెమో ఇవ్వండి. మీకు ఆమె తప్పు చేసిందంటే ఈమెది కారణమేనండి. ఈమె తప్పు చేసిందంటే మీది కారణమే. అమ్మ చాగల్లు మండలం కుంకుడుమిల్లి గ్రామం ఇదేనా? మెసేజ్ చేస్తున్న గ్రామం నుండి మీకు మెసేజ్ చేస్తున్నాను సార్. దయచేసి ఒకసారి మా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించండి. మేడం ఎక్కడ? పీడి మేడం. మా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించండి. ఎందుకనగా నేను బెంగళూరులో ఉంటాను. నా పేరు బొల్లిపో రవితేజ. నా కొడుకు పేరు బొల్లిపో పునర్విత్. కానీ వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి దాని కోసం నాకు ఫోన్ చేస్తున్నారు. నా కొడుకుకి సంబంధించిన కోడిగుడ్డు అయినా, బియ్యం అయినా, రైస్ అయినా, ఆయిల్ అయినా నాకేమీ ఇవ్వడం లేదు. ఈవెన్ మా అమ్మా నాన్నగారికి కూడా ఇవ్వడం లేదు. కానీ నాకు ఒక అనుమానం ఉంది. నా కొడుకు సంబంధించిన వచ్చే ప్రతి ఒక్క ఐటెంను వాళ్ళ స్వతహాగా వినియోగించుకుంటున్నారని నాకు అనుమానం. దయచేసి ఒకసారి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించండి. అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి సరిపడా ఆహారాన్ని గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇవ్వవలసిన ఏ ఒక్క ఆహారమైనా వాళ్ళు ఇవ్వడం లేదని నాకు తెలిసింది. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మా, మేమేమి కంప్లైంట్ వచ్చింది ఏదో నువ్వు తప్పు చేస్తా ఉన్నావు అనే విషయం కాదు. వాస్తవంగా ఇక్కడ వాళ్ళకు తెలియని విషయం కూడా చెప్పాలా మనం. ఏది వర్కర్ ఏది నీకే చెప్పేది, నువ్వే నాది తినకుండా కాదమ్మా. ఏం చెప్పినా చెప్పు. ఇప్పటికి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ డౌట్ ఏంటంటే మాకు ఇవ్వడం లేదు, మా తల్లిదండ్రులకు ఇవ్వడం లేదు, వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు, తింటా ఉన్నారు వాళ్ళు మా పేర్లు రాసుకొని అని వాళ్ళ అనుమానం. కానీ నేను చెప్తా దానికి కూడా ఆన్సరు లేదనేది నాకు తెలుస్తాయి. నువ్వు తప్పుడు దాని నేనేం అనడం లేదు తల్లి, నువ్వు మంచిగా చేస్తున్నావు. వాళ్ళకి తెలియని విషయం తెలియజేస్తా ఉన్నా నేను. మనం మన సెంటర్కి వస్తే కానీ అన్నం పెట్టలేము, వాళ్ళకి గుడ్లు ఇవ్వలేము. అర్థమవుతుందా? అదేం సంబంధం లేదులే. నువ్వు వాళ్ళ విషయం చెప్తున్నా నీకు. వాళ్ళు ఈ విధంగా పెట్టారమ్మా, మీ మీద జాగ్రత్తగా ఉండండి. ఇంత చిన్న లోపల కూడా కంప్లైంట్ వస్తే మేము ఫుడ్ కమిషన్ అనేది తీసుకొని వస్తుంది అనేది 10 మందికి తెలియాలి. మీరు కరెక్ట్గా ఉన్నావు. వాళ్ళకి తెలియని విషయం వాళ్ళకే తెలియజేస్తా ఉన్నా నేను. మేము టెన్షన్ పడద్దు, నువ్వు మంచిగా చేస్తా ఉన్నావు, వెరీ గుడ్. పిల్లలు అన్నం తింటా ఉన్నారు. ఎంతమంది అటెండ్ అయ్యారు? ఒకసారి అటెండెన్స్ బుక్ ఇవ్వు. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? మీరు క్యాపిటల్ ఏ రెడ్డింగ్తో పెట్టాలమ్మా. కొన్ని పెట్టారు, కొన్ని బ్లూ ఇంక్తో పెట్టారు. 5 మంది ఉన్నారు పిల్లలు. మీరు ఎంతసేపు అయిందమ్మా వచ్చి? మరి ఎందుకు ఈ కొట్టివేతలు వచ్చాయి ఇక్కడ? మేము వచ్చిన తర్వాత నువ్వు చేసినావని నేను చెప్తా. ఏం చెప్తావు నువ్వు సమాధానం? నువ్వు లేదంటే నేనేమైనా సీసీ కెమెరా పెట్టాను ఆయన చెక్ చేయడానికి? ఇప్పుడు ఎక్కడా కొట్టివేతలు లేవు. చూడండి అమ్మా, రండి. సిడిపో ఇక్కడ ఎక్కడన్నా కొట్టివేతలు ఉన్నాయా? ఇక్కడ ఉంది ఒక కొట్టివేత. ఎక్కడన్నా కొట్టివేతలు ఉన్నాయా? ఇక్కడ కూడా కొట్టివేతలు ఉన్నాయా? మరి ఇక్కడే ఈ రోజు ఎందుకు కొట్టివేతలు వచ్చినాయి? ఒకరు కాదమ్మా, మూడు కొట్టివేతలు ఉన్నాయి ఇక్కడ. ముగ్గురు వాళ్ళ అమ్మోళ్ళు చేగలు వెళ్తా ఉన్నారని పేజీ పెట్టారా? మేమో ఇవ్వండి, మీకు ఎక్స్ప్లెనేషన్ అడగండి దానికి. ఎందుకంటే నేను చెప్పేది ఎక్కడ కూడా కొట్టివేతలు లేవు. ఈ రోజే కొట్టివేతలు వచ్చినాయి. సిడిపిఓ గారు మేము వచ్చేటప్పటికి ఉన్నారు ఇక్కడ. కరెక్ట్ చేయండి అమ్మా. మిమ్మల్ని మేమేమి తప్పు పట్టడం లేదు, మీరు తప్పులు చేద్దంటా ఉన్నాం అంతవరకే. మేము వచ్చిన రోజులే కొట్టివేతలు వస్తాయి నిమిషాల మీద. అంతకుముందు ఎప్పుడు లేవు కొట్టివేతలు. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి మీరు, ఏం జరుగుతూ ఉంది అనేది. మీరు అందుకే చెప్పేది, మీరు చిన్న పల్లెటూరు కదా, ఎవరు వస్తారులే ఏముందిలే అనుకుంటే ఇబ్బంది వస్తుంది. చేపించేది కాదు మేడం. ఎవరు సూపర్వైజర్? ఎవరు? నువ్వేనమ్మా. ఏం చేస్తా ఉన్నావు తల్లిను? మీదే మీకు మెమో ఇవ్వండి. మీకు ఈ ఎక్స్పైర్ డేట్స్ ఉన్నాయి లోపల. ఆమె తప్పు చేసిందంటే ఈమెది కారణమేనండి. ఈమె తప్పు చేసిందంటే మీది కారణమే. చూడండి, ఎప్పుడే చూడండి ఇవి. ఎందుకండి ఎక్స్పైర్ డేట్స్ అన్ని ఎందుకండి? మీరు అడ్జస్ట్ చేసుకోవాలా వేరే దగ్గరికి, లేదంటే కనుక తీసేయాలా? తీసుకోవద్దమ్మా. మీరు ఎట్లా తీసుకుంటా ఉన్నారు అంటున్నా. పోయిన నెల అంట. ఎవరు? డిఎం గారేని? ప్రవీణ్ బిలు ఏంది ఎక్స్పైర్ డేట్ ఉన్నాయరా? పోయిన నెల ఇచ్చారంట ప్రవీణ్. ఎక్కడ కూడా లేవండి ఎక్స్పైర్ డేట్వి. అన్ని ఫిబ్రవరిలో, మార్చిలో ఇచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉన్నాయి. ఇవి అంటే దీని కారణం ఏంది? వీళ్ళు పెట్టుకొని ఉన్నారు పాత అన్ని.
ఏమంటదమ్మా పిల్లలకి మళ్ళా అయ్యో లెటర్ పెట్టి గొడవ నెంబర్ ఫుడ్ కమిషన్ నెంబర్ వాళ్ళకు మాకు రిపోర్ట్ పెట్టండి సూపర్వైజర్కు, ఆమెకు ఇద్దరికి మెమోస్ ఇవ్వండి, ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారు వీళ్ళు ఇవ్వండి. స్టాక్ సరిపోయిందా మిగతా స్టాకు? ఆయన కాదండి ఆయిల్ లూజ్ చేయొద్దండి అమ్మా, మీరు చెప్పరా అమ్మా? ఆమె సూపర్వైజర్ ఏం పలకదు ఉలకదు లూజ్ ఉంటే ఎక్స్పైరీ ఏమ్మా తల్లి? ఆయిల్ డబ్బాలు పోసి పెట్టేది ఏంది? ఆయిల్ లూజ్ చేయకూడదు ఆయిల్ను. చూడమ్మా, నీ కష్టంగా ఉంటే మానేసుకో, ఎందుకు తల తింటావు అందరికి పని చేయకుండా? మీరు రిపోర్ట్ చేసి పెట్టమని చెప్పండి.